నేటికి సుమారు 1281 రోజు ఈ రోజుకి మరి విశాఖ ఉక్కులో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అవలంబించిన లేదా ఆర్డినెన్స్ జారీ చేసిన మరి ఆర్డినెన్స్ ఉందో ఆ ఆర్డినెన్స్ జారీ చేసి ఈ రోజుకి మరి సుమారు 1281 రోజులు కాగా మరి ఆ రోజు అక్కడ మరి నిరాహార దీక్ష పునాదులు ఏవైతే మరి టెంట్ను వేయడం జరిగిందో ఈరోజు మరి ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అసలు ఈ ఉద్యమాలు ఎందుకు కొనసాగుతున్నాయి, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం ఎందుకు ఆ విధంగా కార్మికులను ఇబ్బంది పెట్టేటట్టు ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి ప్రైవేటీకరణ దిశలో ఈరోజు అనేకం అంటే రైల్వే నుంచి మొదలుకొని బిఎస్ఎన్ఎల్ అలాగే హెచ్పిసిఎల్ మరి అలాగే మరి కింద ఉన్న బ్యాంకింగ్ సెక్టార్లో ఏది కూడా వదిలిపెట్టకుండా మరి ఆయన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ కోణంలోనే ఈరోజు విశాఖకి వెన్నుముక్కైన మరి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ రోజు మరి యుద్ధం చేసి అనగా 32 మంది త్యాగం చేసి 26,000 ఎకరాల భూమిని మరి రైతులు దారాదత్తం చేసి ఈరోజు ఎక్కడ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని వారు సాక్రిఫైస్ చేశారు. వారు సొంతంగా ఇగో మా ఊరికి కంపెనీ వస్తే ఈ మేలు జరుగుతుంది, మా ఊరికి కంపెనీ వస్తే మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, మా భర్తల జీవితాలు బాగుపడతాయి అనుకుని ఆ దారాదత్తం చేసిన ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమిని ఈరోజు కైవసం చేసుకునే ఆలోచనలో వెళ్తున్నారా, లేదంటే ఎందుకు ఈ ప్రైవేటీకరణ చేయడానికి అసలు ఆలోచనలు ఎందుకు మోడీ గారికి వచ్చాయి అన్న విషయాలతో మనతో పాటు మాట్లాడడానికి మరి గణపతి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నించేది. రైట్, మరి వినోద్, అసలు జరుగుతుంది విషయం ఏంటి, ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నారు పాలకులు? అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని కూడా ఎవరు మరి నిలబడినా సరే ఎందుకు స్టీల్ ప్లాంట్ విషయంలో మరి అంత నిర్లక్ష్య వైఖరి చూపడానికి కారణాలు ఏంటి? మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు అనేక మంది నాయకులు ఉన్నారు. అందులో మరి ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆ రెడ్డి గారితో మాట్లాడడం ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, గణపతి రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాటంలో ఉన్నారు, పోరాట పటిమలో మీరు కూడా కొనసాగుతున్నారు. అనేక సార్లు మరి పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడికి వస్తారని మాట ఇచ్చినప్పుడు తర్వాత ఆయన మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఆయన అక్కడికి వచ్చి మరి ఆయన ఊరిగింపులు ధర్నాలు కూడా చేశారు. అందులో మీ పాత్ర ప్రధానంగా, మీ పాత్ర హెచ్ఎంఎస్ పాత్ర ప్రధానంగా ఉంది. ఈరోజు మరి ఇప్పటి వరకు కూడా ఆ నిర్లక్ష్య ధోరణి అలాగే కొనసాగుతుంది, కారణాలు? నా పేరు జి గణపతి రెడ్డి, హెచ్ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎంఎస్ యూనియన్ జాతీయ యూనియన్. మీ అందరికీ తెలుసు, నేటికి 1281 రోజులుగా ఎప్పుడైతే 2021 జనవరి 20వ తేదీన పార్లమెంటులో 100% ప్రైవేటీకరణ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాము అనే ప్రకటన వచ్చిన మరుసటి రోజు నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొత్తం కార్మిక సంఘాలు, కార్మికులు, నిర్వాసితులు, అలాగే రాష్ట్ర ప్రజలు అనేక మార్లు ధర్నాలు, రాస్తా రోకోలు కంటిన్యూ 1281 రోజులుగా అక్కడ కోనపాలెంలో టెంట్ వేసి నిరాహార దీక్ష, అలాగే ఇక్కడ 1231 రోజులుగా కంటిన్యూ కూడా నిరాహార దీక్ష చేస్తున్నాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. ముఖ్యంగా ఏదైతే మోడీ గారి ప్రభుత్వం ఉందో ఈ రోజు వరకు ఒక్క పబ్లిక్ సెక్టార్ను కూడా 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక్క కంపెనీని కూడా, ఒక పబ్లిక్ సెక్టార్ను కూడా ఈరోజు భారతదేశంలో నిర్మించలేదు. మీ అందరికీ తెలుసు, మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు 34 పబ్లిక్ సెక్టార్లు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ గారు సుమారు 25 పబ్లిక్ సెక్టార్లు తీసుకొచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు సుమారు 9 పబ్లిక్ సెక్టార్లు తీసుకొచ్చారు. ఈవెన్ వాజ్పేయి గారు కూడా 8 పబ్లిక్ సెక్టార్లని తీసుకొచ్చారు. అలాగే విపి సింగ్ గారు కూడా 3 పబ్లిక్ సెక్టార్లు తీసుకొచ్చారు. కానీ నరేంద్ర మోడీ గారు ఓన్లీ పబ్లిక్ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో అమ్మడమే తప్ప ఒక్క పబ్లిక్ సెక్టార్ను కూడా నిర్మించలేదు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు అనుకూలం, పారిశ్రామికవేత్తలకు అనుకూలం. లక్షలాది రూపాయలు ప్రైవేటు వ్యక్తులు బ్యాంకులకి ఎగనామం పెడుతుంటే దాన్ని మాఫీ చేస్తూ పారిశ్రామికవేత్తలకి పూర్తిగా పబ్లిక్ సెక్టార్లన్నింటినీ కూడా దారాదత్తం చేయడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మేము డంకాపదంగా చెప్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి
పెట్టుబడిగా 4,950 కోట్ల రూపాయలు పెడితే మేము 40 సంవత్సరాలుగా ఇప్పటి వరకు సుమారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 50,000 కోట్ల పైచీలకు ట్యాక్స్ రూపాన కట్టడం జరిగింది. అటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 16,300 మంది నిర్వాసితులు, సుమారు 23,000 ఎకరాలు ల్యాండ్. కనీసం మేము కాకపోయినా మా పిల్లలైనా ఒక ఉద్యోగస్తులు అయ్యి వాళ్ళ జీవితాలైనా బాగుపడతాయని ఒక ఉద్దేశంతో ఆ రోజు గవర్నమెంట్కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టడం కోసం స్వచ్ఛమైన పంట పొలాలని ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా సుమారు 8,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,300 మంది అన్ఎంప్లాయ్స్గా వీధుల్లోనూ కూలి పనులు, అలాగే క్వార్టర్స్లోను అంట్లు తోముకోవడం, ఇటువంటి తోటమాలీలు కాగా అనేక మంది ఆర్థిక ఇబ్బందులు తాతలు పడ్డారు, తండ్రులు పడుతున్నారు, ఈరోజు పిల్లలు కూడా పడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రైవేటీకరణ అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మిగతా ఏదైతే నిర్వాసితులు 8,300 మంది ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు తప్పకుండా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు ఏ విధమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఈ కంపెనీని మేము అభివృద్ధి చేసుకోవడానికి మాకు ఏదైతే మిగతా పారిశ్రామికవేత్తలు సపోర్ట్ చేస్తున్నారో ఆ సపోర్ట్ అయినా చేయండి. కనీసం మాకు ఇంట్రెస్ట్ ఏదైతే మేము జిఎస్టీ కడతామో కనీసం ఒక 2 years 3 years ఆ జిఎస్టీ అయినా మాకు లేకుండా మాకు ఒక వెసులుబాటు కల్పిస్తే మా మట్టుకు మేము స్వయం వృద్ధితో ఎదుగుతాం. ఎందుకంటే ఆ రోజు 3 మిలియన్ టన్నుల ప్లాంట్ని ఈ రోజు 7.3 మిలియన్ టన్నులకు తీసుకెళ్ళాం. అది కార్మికుల తాలూకా సొంత కష్టంతో మరి ఈ రోజు వేలాది కోట్ల రూపాయలు ఉన్న స్టీల్ ప్లాంట్ని లక్షలాది కోట్ల రూపాయలు కార్మిక వర్గం అంతా తీసుకెళ్ళింది. రానున్న రోజుల్లో భావితరాలకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తప్ప ఈ ఆంధ్రప్రదేశ్కి మరొక కంపెనీయే లేదు, మరొక కంపెనీ రాలేదు. ఇటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తే రానున్న రోజుల్లో ఇటువంటి స్టీల్ ప్లాంట్ భారతదేశంలోనే ఎక్కడ ఇంకో 10 సంవత్సరాలైనా కట్టలేరని మేము డంకాపదంగా చెప్తున్నాం. గణపతి రెడ్డి గారు, అంటే పబ్లిక్ సెక్టర్లు ఏవైతే ఆ రోజు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు, విపి సింగ్ గారు కానీ, వాళ్ళు పార్టీ నాయకుడు అయిన అంటే అప్పుడులో ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు కానీ, వాళ్ళు 10 సంఖ్యలో ఒకరు 36, ఒకరు 18, ఒకరు 12, ఒకరు 8 కూడా తీసుకొని వచ్చారు. మరి ప్రైవేట్ సెక్టర్లో పక్కన పెడితే పబ్లిక్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఇవి తేడం మానేసి కనీసం ఉన్న సెక్టర్లు కూడా తీసి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దానికి కారణాలు ఏంటి సార్? ఒకప్పుడు నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారు కానీ, ఈవెన్ వాజ్పేయి గారు కూడా పబ్లిక్ సెక్టార్లో అంటే ఆధునిక దేవాలయాలు అని నెహ్రూ గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పారిశ్రామికవేత్తలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో వాళ్ళకి ఒక పెట్టుబడిదారులుగా మారిపోయి, రాజకీయాలు వస్తున్నప్పుడు, ఎలక్షన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఈ ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి పెట్టుబడి పెడుతూ రానున్న రోజుల్లోనూ ఆ పార్టీలు గెలిచిన తర్వాత ఏవైతే లక్షలాది కోట్ల రూపాయలు ఉన్న ఈ పబ్లిక్ సెక్టార్ని వాళ్ళు చేజిక్కించుకోవాలని ఒక సంకల్పంతో ఈ రాజకీయ పార్టీలకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజున్న రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా బీజేపీ పార్టీ ఏ విధంగా తయారైందంటే, మీకు తెలుసు, ఈరోజు విజయ్ మాల్యా అనేవాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ బ్యాంకులకి టోకరా వేసి ఈరోజు ఫారెన్లోనూ హ్యాపీగా రాజాలాగా బతుకుతున్నాడు. ఈ రోజుకు కూడా ఆయన తీసుకురాలేదు. ఇదే కేంద్ర ప్రభుత్వం 2014 ఎలక్షన్లోనూ ప్రతి మనిషి అకౌంట్లోనూ 15 లక్షల రూపాయలు స్విస్ బ్యాంక్ బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. 15 లక్షల రూపాయలు ఇవ్వడం కాదు కదా, ఈరోజు 10 సంవత్సరాల్లోనూ ఒక్కో వ్యక్తి నుంచి 15 లక్షల రూపాయలు దోచి ఈ పారిశ్రామికవేత్తలకు పెట్టడం జరిగింది. నీరజ్ మోడీని చూసాం, మనం అనేక కంపెనీలు చూసాం. ఈరోజు అనిల్ అంబానీ చూసాం. సెబీ కూడా ఆయన్ని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పారిశ్రామికవేత్తలు ఎందుకు ఈ రోజు వరకు చట్టపరంగా చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళకున్న ఆస్తుల్ని ఎందుకు గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టట్లేదు? ఈ విధమైన వైఖరి వల్ల ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తని చెబుతూ
బ్యాంకులను విపరీతంగా దోస్తున్నారు. దానికి సపోర్ట్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఒక కంపెనీ పెడుతున్నామా అని చెప్పి ఆ కంపెనీ తాలూకా విలువ ఒక 500 కోట్లు ఉందనుకోండి, 5,000 కోట్లు 6,000 కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని దాన్ని మళ్ళీ దారి మళ్లించి వేరే కంపెనీల్లో పెట్టుబడి పెడుతూ దీన్ని దివాలా తెగించి ఆఖరికి దీన్ని దివాలా అయిపోయిందని చేతులెత్తే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక మాఫీ చేసి వీళ్ళు ఇంక రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ సుమారు ఈ రోజు వరకు 9 లక్షల పైచిలకు కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. మీరు ఎక్కడైనా గూగుల్లో చెక్ చేసుకోండి, ఏ బిజినెస్ కాలంలో చూసుకోండి. ఇది గవర్నమెంట్ అవలంబిస్తున్న విధానం. దీనివల్ల రానున్న రోజుల్లోనూ ఈ రోజు వరకు నిరుద్యోగ సమస్య ఎందుకు పెరిగిపోయింది? మా పక్కనున్న గంగవరం పోర్టే మీకు తెలుసు. ఈ రోజు కానీ ఈ విశాఖపట్నం గవర్నమెంట్ పోర్టు అలాగే మా స్టీల్ ప్లాంట్ కలిపి అదే గంగవరం పోర్టును నిర్మిస్తే ఈ రోజుకి అక్కడ కూడా 50,000, 60,000, 70,000 జీతకాలు ఉన్నాం. ఈ రోజు అక్కడ ఎవరికి కూడా 20,000 రూపాయలు దాటే పరిస్థితే లేదు. మళ్ళీ ఎగైన్ నిర్వాసితులు అక్కడ అవడం జరిగింది. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారో మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళకి 105 గజాలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిందో ఆ 105 గజాలు కూడా మళ్ళీ సెకండ్ టైం వాళ్ళు డిస్ప్లేస్డ్ పర్సన్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ పోర్టు తీసుకొని వాళ్ళు ఇంకో దగ్గరికి పంపించింది. వాళ్ళకి ఉద్యోగాల పేరుతోటి ఉద్యోగాలు ఇచ్చి ఎవరికి కూడా 20,000 రూపాయల లోపే కానీ అంతకు మించి ఎవరికి కూడా ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. అది కూడా 12 అవర్స్ డ్యూటీ చేయించుకోవడం, ఏ విధమైన కార్మిక హక్కులు లేకుండా అక్కడ కార్మిక యూనియన్సే లేకుండా ఈరోజు ఆదాని కంపెనీ ఆ విధంగా నడిపిస్తుంది. ఎన్నో స్ట్రైకులు జరిగాయి, ఎన్నో ధర్నాలు జరిగాయి. మొన్న కూడా మీ అందరికీ తెలుసు, సుమారు 500 పైచీలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి జీవితంలోను మళ్ళీ ఆ పోర్టుతో సంబంధం లేకుండా వాళ్ళ పైకి పంపించడం జరిగింది. గణపతి రెడ్డి గారు, అంటే గతంలో మేము అధికారంలోకి వస్తే, అంటే కూటమి ప్రభుత్వంగా మేము అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడమే కాకుండా మరి కార్మికులకు ఒక ఉన్నతమైన స్థాయిలో మేము ఉంచుతాం, మమ్మల్ని గెలిపించండి రానున్న అంటే వస్తున్న ఎలక్షన్లు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మందితో ఆ రోజు మీటింగ్ పెడితే మీ కార్మికులందరూ ఎండనక వాననక కూడా అక్కడ శ్రమించారు. మరి ఈరోజు అవన్నీ ఏమై? ఎస్, మీరు ఏదైతే పాయింట్ లేవనెత్తారో అది 100కి 100% నిజం. ఎందుకంటే నేను పోరాట కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు ఒకే ఒక మాట అన్నారు, నాకు ఈరోజు ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. నేను ఇదే గాజువాక నియోజకవర్గంలో పోటీ చేస్తే నన్ను గెలిపించిన ఈ ప్లాంట్ కోసం నేను ఏ విధమైన పోరాటం చేద్దునేమో అయినా కూడా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వకుండా నా వంతు కృషి చేస్తానన్న ఆ పెద్ద మనిషి ఈరోజు ఎన్ని సీట్లకైతే పోటీ చేశారో ఈ దేశంలోనూ ఇప్పటి వరకు భారతదేశంలో రాజకీయాలు మొదలైన తర్వాత ఎవరు కూడా అటువంటి రికార్డు సృష్టించలేదు. 22 మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే 22 మంది గెలిచారు, 2 ఎంపీలు చేస్తే 2 ఎంపీలు గెలిచారు. కానీ మరి ఈ రోజు అతను ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రామిస్ చేశాడో ఆ ప్రామిస్కి తగ్గ ప్రస్తుతం అయితే పనిచేయట్లేదు. మేము కూడా 100% ఆయన వెళ్ళి కలవడం జరుగుతుంది. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మా లీడర్స్ అందరం కూడా సీఎంను కలవడం జరిగింది. మేము కలిసిన తర్వాత సీఎం గారు కూడా స్టీల్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం జరిగింది. ఈ రోజు కానీ రేపు కానీ మా తాలూకా ఉన్నత స్థాయి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సీఎం మీటింగ్ కూడా జరుగుతుంది రానున్న రోజుల్లోనే. ఎందుకంటే కొత్తగా 2.5 నెలలే అయ్యింది కాబట్టి ప్రభుత్వం వచ్చి మేము కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో నెల 15 రోజులు చూసిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కూడా కలుస్తాము. సార్, ఆ రోజు మీరు ఒక్క సభ్యుడు లేరని మీరు అన్నారు. ఈ రోజు మీకు 100% తోటి మీరు రాష్ట్రంలోకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కీలకంగా జనసేన కానీ తెలుగుదేశం కానీ నితీష్ కుమార్ కానీ ఈరోజు కీలకంగా ఉన్నారు. మీరు తలుచుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇమీడియట్లీ ప్రైవేటీకరణ కాకుండా ఆగుతుంది. మీ వంతు కృషి మీరేం చేస్తున్నారు? ఆ రోజంటే మీకు అధికారం లేదు కాబట్టి మేము మీరు చెప్పింది విన్నాం. ఈ రోజు మీకు అధికారం ఉంది. ఈ రోజు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోలేకపోతే మీరు కూడా విశాఖపట్నం స్టీల్ కార్మికులకి మోసం చేసినట్టే మేము భావిస్తామని 100% అతను ఎదురుగా చెప్పడానికి కూడా మేము రెడీ అయ్యి ఉన్నాం. గణపతి రెడ్డి గారు, అంటే గతంలో జరిగిన సంఘటన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ ఆఫీసులు కానీ, కమిషనర్ ఆఫీసులు కానీ, మున్సిపల్ ఆఫీసులు కానీ, అలాగే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఖాళీ స్థలాలు ఎక్కడుంటే అక్కడ అవన్నీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తారు. అవి తీసుకొచ్చి ఇక్కడ మరి పథకాలు ఇస్తున్నారు. మేమైతే అలా చేయము, మన అందులో భాగంగానే మన స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టేశారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పలికిన మాట ఆ ధర్నాలో పలికారు ఆ రోజు. మరి ఈరోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాటలు కానీ, ఇక్కడ ముఖ్యమంత్రి మాటలు కానీ ఏమైపోతున్నాయి? కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు వ్యవహరిస్తుంది?
మేము కూడా అదే డైలమాలో ఉన్నాం 100%. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ నాయకులు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడే పద్ధతి సరైనది కాదు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ కూడా అమాయకులు కాదు. ఈ లాస్ట్ టైం 150 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీని ఈరోజు 12 స్థానాలకి తీసుకెళ్లారంటే అది ప్రజలు ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారని. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతగా జనసేనను కానీ తెలుగుదేశం పార్టీని కానీ నమ్మిందంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీ భరత్. అంటే ఎంత నమ్మకంతో రాష్ట్రం మొత్తం మీద లేని మెజార్టీతో గెలిపించామో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఆలోచించాలి. ఈ రోజు గెలిపించిన నాయకులు రేపు ఓడించడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీరు ఏ విధమైన హామీ ఇచ్చారో ఆ హామీని కానీ ఫుల్ఫిల్ చేయకపోతే రానున్న రోజుల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఏమైతే జరిగిందో దాన్ని మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా 30,000 కుటుంబాలు, ఇండైరెక్ట్గా 1,00,000 కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నమ్ముకొని బతుకుతున్నాయి. అనేక మంది చిన్న సన్నకారు వ్యాపారస్తులు దాని మీద కుటుంబాలతోటి నేటికి 40 సంవత్సరాలుగా బతుకుతున్నారు. ఎవరైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే రాజకీయ నాయకులైనా వ్యాపారవేత్తలైనా అవసరమైతే మేము ప్రాణ త్యాగాలకైనా తెగించి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం. 32 మంది ప్రాణ త్యాగాలు ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు ప్రాణత్యాగం చేశారు. ఈ రోజు ఈ కన్న తల్లి లాంటి స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకోవడానికి దీని అన్నం తిన్నాం. దీని ద్వారా మా కుటుంబాలు పోషించుకున్నాం, మా తల్లిదండ్రులు పోషించుకున్నాం, మా భార్య పిల్లలు పోషించుకున్నాం, సొసైటీలో గౌరవ మర్యాదతో బతుకుతున్నాం. ఈ ప్లాంట్ని భావి తరాలకు అందించడమే కాదు, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కూడా ఫుల్ ప్లెడ్జెడ్గా పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వరకు దీన్ని ప్రైవేట్ పరం అనే మాట కానీ రానున్న రోజుల్లోనూ దీన్ని ప్రైవేటీకరణ ఆపకపోతే మా తాలూకా ఉద్యమం ఇంకా ఉధృతంగా ఉంటుంది. అది ఎంత ముందుకైనా వెళ్తుంది. ఎన్ని ప్రాణాలైనా కార్మికులు త్యాగం చేయనందుకు రెడీగా ఉన్నారు దీన్ని కాపాడుకోవడానికి. మరి వినోద్, మరి మరికొంతమంది కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఇప్పుడు మరి ప్రత్యేకంగా ఉన్న మనతో పాటు ఉన్నారు. మరి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కి ఎవరైతే మరి ప్రెసిడెంట్గా నాయకులుగా ఉన్నారో సత్యారా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మరికొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సత్యారా గారు, అంటే ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు, పోరాటంలో సాగిపోతున్నారు, అఖిలపక్షంగా ముందుకు కూడా వెళ్తారు. అందులో మీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ లీడర్లు కూడా మరి మొదటి నుంచి సమిధులు అవుతూనే ఉన్నారు. ఆనాడు 32 మంది త్యాగపాలన చేసినప్పుడు అప్పుడు కూడా మీ యొక్క పాత్రను పోషించారు. అంటే అఖిలపక్షంతో పాటు హెచ్ఎంఎస్ కానీ, పిఎంఎస్ కానీ, జేఎంఎస్ కానీ, అలాగే సిఐటి కానీ, ఏటీసీ కానీ, ఏవైతే ఉన్నాయి టీఎన్టీసీ, ఐఎన్టీసీలు కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అటు పట్టించుకోలేని స్థితిలో ఉన్నారో దానికి కారణాలు ఏవైనా బలంగా ఉన్నాయా? అది పక్క. నా పేరు సత్యారావు అండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హెచ్ఎంఎస్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రెసిడెంట్. మేము నేటికి 2021 నుండి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు నుండి కూడా మేము వెంటనే అక్కడ కుర్రనపాలెం కానీ ఇక్కడ జిఎంసీ కానీ 2 టెంట్లు కూడా అక్కడ వేయడం జరిగింది. కుర్రనపాలెం 1281 రోజు, కుర్రనపాలెం వచ్చి 1231 రోజు నుండి కూడా మేము టెంట్లు 2 కొనసాగిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీలతో పాటు కాంట్రాక్ట్ లేబర్ కూడా కలిసి భుజం కలిసి పనిచేసిన కార్మికులమే. ఆ రోజు నుండి కూడా ఈ రోజు మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానీ కూడా మరి అన్ని స్టీల్ ప్లాంట్లు కూడా మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని కానీ నుండి పోరాటం చేస్తూనే ఉన్నాము. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో 26,000 ఎకరాల భూమినిచ్చి మా తాత తల్లి ముత్తాతలు కానీ కూడా మేము బావతరాలుగా స్టీల్ ప్లాంట్లో వస్తే మా పిల్లలు ఏదో భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇచ్చాము. మరి ఇప్పటికీ కూడా అందులో 8,500 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా 8,300 మంది కూడా కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి. ఇప్పుడు కూడా ఎంప్లాయీస్ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానని కానివ్వండి, ఇప్పుడు 6 నెలల కానివ్వండి కూడా ఇవి ప్రత్యేకంగా 1వ తారీఖు పడవని జీతాలు కూడా ఎంప్లాయీస్ కూడా లేవు. కాంట్రాక్ట్ లేబర్ ఏం తింటారండి? 2 నెలలకి 3 నెలలకి ఇప్పుడు కూడా 4 నెలలు బట్టి జీతాలు కూడా లేవండి. ఆ పరిస్థితి ఉన్నదని చెప్పి మన మీటింగ్లో కూడా మేము గట్టిగా అడగడం జరిగింది. ఏమనంటే మిమ్మల్ని డే బై డ్యూటీలు పెడతాము, స్టీల్ ప్లాంట్ లాస్లో ఉంది, ఆ లాస్కి ఎవరు దాని బాధ్యతలు? ముందు నుండి ఎవరైతే దాని ప్రొడక్ట్స్ని ఈరోజు ఉత్పత్తి చేయలేదా? స్టీల్ ప్లాంట్ ఎక్స్చేంజ్ చేయలేదా? మరి గంగవరం పోర్టు ప్రైవేట్కి ఇచ్చారు,
మరి ఇలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరూ కూడా కార్మికులు అందరూ రోడ్డు మీద పడితే ఈ వేలాది మంది వెళ్ళి ఎక్కడ మేము బతకాలి? ఆ రోజు మేము అందరం కూడా నమ్మి ఇచ్చిన ఈ భూములు పొట్లు కూడా అన్ని ఎక్కడికెక్కడికి దాదాతనం చేస్తూ మరి నిర్వాసితులకు అందరికి ఉపాధి కల్పించాలని, మరి ఏదైతే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఓట్లు వచ్చే టయానికి మేము వచ్చేస్తామని ఈ కూటమి ప్రభుత్వం కూడా తయారయ్యి మీ స్టీల్ ప్లాంట్ ఆదుకుంటాం, మీకు ఎటువంటి పరిస్థితులు మీకు ఇబ్బంది లేదని చెప్పినట్టు కూడా ఈరోజు ఏ మాట మాట్లాడడం లేదు. మేమైతే ఈరోజు పోరాట కమిటీ సభ్యులు అందరూ కూడా ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ లేబర్ కానీ ఈరోజు పోరాటం చేసి మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టెంట్లు వేసి మా ఒక స్టీల్ ప్లాంట్ మేము కాపాడుకుంటున్నాం. ఎన్నో ఉద్యోగాలు చేసాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణం లేకుండా ఏ రోజైతే పులిప్రేడిగా నడుపుతారో ఆ స్పందన వచ్చినంత వరకు మేము ఎప్పుడు కూడా ఈ ధర్నాలో పాల్గొంటామని కోరుకుంటున్నాం. ఈ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవడం కారణాలు ఏంటి? అంటే తీసుకోకుండా ఇప్పటి వరకు అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 1281 రోజు అయిపోయింది. అంటే ఏమైనా బలమైన కారణాలు ఏమైనా చెప్తున్నారా కేంద్రం నుంచి? కేంద్ర మంత్రి నుండి వచ్చిన ప్రకటన ఏంటి? వాళ్ళకి ఎలక్షన్ టైం రాబోతాడు, మీ స్టీల్ ప్లాంట్ ఆదుకుంటామని చెప్తారు. ఇప్పుడు మొన్న మీటింగ్లో ఏం చెప్తున్నారు? మన సీఎం దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే ఎంపీలు మీకు ఎలక్షన్ టైం రాబోతేప్పుడు కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు పల్లా సీన్ గారు 95,000 ఓట్ల మెజార్టీతో గెలిపించామంటే మాకు ఒక స్టీల్ ప్లాంట్ కాపాడడానికే కదా ఈరోజు నీకు వైసీపీని పక్కన పెట్టి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం నడిపిస్తుందంటే మరి మా ప్లాంట్ పరిస్థితి గురించి మాట్లాడి మాకు ఒక దాన్ని ప్రైవేట్గా లేకుండా అడ్డుకోవాలని ఇచ్చేస్తున్నాం. అంటే ఇవన్నీ వెనక్కి తీసుకొని రేపొద్దున కార్మికులు యథావిధంగా పనులు చేయాలంటే రానున్న దినాల్లో మీ యూనియన్ నాయకులుగా ఏం చేయబోతున్నారు? ఎటువంటి ప్రణాళికలు కలుగు? మా యూనియన్ నాయకులు ఉండబట్టే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంతవరకు మేము కాపాడుకున్నాం. అదే యూనియన్ లేకపోతే మేము కాపాడుకోలేము. మా ఎవరు వచ్చినా ఏ మంత్రి ఏ కేంద్ర మంత్రి వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా అందరితో కూడా సంతకం చేసి మా ప్లాంట్ని మేము కాపాడుకున్నంత వరకు ఈ ఉద్యమం ఇలా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. పరిస్థితి అయితే ఇది వినోద్. ఎందుకనంటే వారు ఒకటే చెప్తున్నారు, ఎవరైతే మరి అఖిలపక్ష నాయకులు అయితేనేమి అలాగే మరి అందులో భాగంగానే హెచ్ఎంఎస్ జేఎంఎస్ నాయకులు మరి చాలామంది ఎప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు. అందులో మరి ఈరోజు హెచ్ఎంఎస్ నాయకులుగా మరి గుజ్జు మరి ఎవరైతే మరి గణపతి రెడ్డి గారు ఉన్నారో మరి తను మొదటి నుంచి పోరాట పట్టిమలో తనంతు పాత్రను పోషించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు 1281 రోజులు అయినప్పటికీ కూడా ప్రైవేటీకరణ అన్న మాటని మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వెనక్కి తీసుకుపోవడం మన బాధాకరమని, అలాగే మరి ఆనాడిచ్చిన మరి మాట ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో ఆనాడిచ్చిన మాట ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో ఈరోజు ఆ మాటలు ఏమైపోయాయని మరి వాళ్ళు కనీసం పట్టించుకోకుండా వారి పనిలో వారు నిమగ్నం అయిపోయారని, మరి కార్మికుల పక్షాన్ని నిలబడిన వాడు నిజమైన నాయకుడని, ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళు సహాయం చేయకపోయినా చేసినా సరే మా వంతు పాత్ర అనగా మా యొక్క ఉద్యమాన్ని మాత్రం మేము ముందుకు కొనసాగిస్తామని వాళ్ళు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.